సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి ప్రభుత్వ ఆదేశాల మేరకు గోదావరి జలాల పంపింగ్ కొనసాగుతుందని డిఈ శ్రీనివాసరావు తెలిపారు. 2024-25 పంపింగ్ సీజన్లో రెండవ విడత పంపింగ్లో భాగంగా గత నెల 26వ తేదీ నుండి మల్లన్న సాగర్ పంప్ హౌస్ ద్వారా రిజర్వాయర్లో నీటిని ఎత్తిపోస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి విడతగా 4.5 టీఎంసీల నీటిని రిజర్వాయర్లోకి పంపింగ్ చేసినట్లు తెలిపారు. మల్లన్న సాగర్ ద్వారా దాదాపుగా 90 చెరువులకు నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్లోకి 6 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 13 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. మరోవైపు రిజర్వాయర్లోకి నీటిని అధికారులు ఎత్తిపోయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.